వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. హైదరాబాద్ గల్లీలలో క్రికెట్ ఆడుతూ పెరిగి భారత కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందుకున్న మహమ్మద్ అజారుద్దీన్ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఆ మలుపుల్లోనే మెరుపులు మరకలు కూడా ఉన్నాయి. క్రికెట్ జీవితం వివాదంలో పడి ముగిసిన రెండో ఇన్నింగ్స్ రాజకీయాలలో మొదలుపెట్టి ఎంపీగా ఒకసారి గెలిచి ఇప్పుడు తెలంగాణలో మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీ పదవి ప్రకటించినప్పుడు మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించినా ఏ మాత్రం ఆలస్యం లేకుండా మంత్రి పదవి దక్కింది. 62 ఏళ్ల అజారుద్దీన్ జీవితపు కీలక ఘట్టాల వెనుక కృషి, పట్టుదల, విజయాలు ఉన్నట్లే అవమానాలు, విషాదాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అజారుద్దీన్ గన్ ఫౌండరీలో ఉన్న ఆల్ సెయింట్స్ హై స్కూల్లో, ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి చదువుతో పాటు క్రికెట్ మీద మోజు పెంచుకున్న అజార్ యూనివర్సిటీ జట్టులో స్థానాన్ని పొందారు. ఆయన ఆట తీరు, ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండడం చూసిన కోచ్లు ఆయన భవిష్యత్తును అంచనా వేశారు. 21 ఏళ్ల వయసులో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన అజార్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ చేయడమే కాకుండా వరుసగా 3 టెస్టుల్లోనూ సెంచరీలు చేసి అరుదైన రికార్డును సృష్టించారు. అప్పటి నుండి అజారుద్దీన్ క్రికెట్ జీవితం 1.5 దశాబ్దానికి పైగా ఎదురు లేకుండా సాగింది. భారత జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టడంలో కీలకమయ్యారు. 1990లో భారత జట్టుకు కెప్టెన్ అయ్యారు. ఆయన నాయకత్వంలో భారత్ 1993 హీరో కప్ గెలుచుకోవడంతో పాటుగా అనేక హోమ్ సిరీస్లలో విజయాలు సాధించింది. ఆయన కెప్టెన్సీలో భారత్ దాదాపుగా 90కి పైగా వన్డేలు, 40కి పైగా టెస్టులు ఆడింది. అతి తక్కువగా మాట్లాడుతూ ఫీల్డ్లో తన నిర్ణయాలతో ప్రభావం చూపే నాయకుడుగా ఆయనకు సైలెంట్ లీడర్ అనే పేరుంది. కానీ 2000వ సంవత్సరంలో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ ఆయన క్రికెట్ జీవితాన్ని మస్కబార్చింది. బీసీసీఐ విచారణ కమిటీ ఆయన మీద నిషేధం విధించింది. 2012లో ఆ నిషేధాన్ని కోర్టు రద్దు చేసినా క్రికెటర్గా ఆయన జీవితం ముగిసింది. ఆయన రెండవ ఇన్నింగ్స్ రాజకీయాలతో మొదలైంది. 2009లో కాంగ్రెస్లో చేరారు. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. అయితే 2014లో ఆయన రాజస్థాన్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ రాజకీయాలు మాత్రం వదలట్లేదు. కార్యక్షేత్రం హైదరాబాద్కు మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఉప ఎన్నికలో బరిలో దిగుతారన్న అంచనాల మధ్య ఆయనకు ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి దక్కవచ్చునని అందరూ అనుకుంటున్న సమయంలో ముందుగానే మంత్రి పదవి వరించింది. హైదరాబాద్ నగరానికి మంత్రి పదవి లేకపోవడం, మైనారిటీల ప్రతినిధి మంత్రివర్గంలో లేకపోవడం లోటుగా భావిస్తున్న సమయంలో రెండింటికి సమాధానంగా మంత్రి అయ్యారు. అజారుద్దీన్ వ్యక్తిగత జీవితంలోనూ జయాపజయాలు ఉన్నాయి, వివాదాలు, విషాదాలు కూడా ఉన్నాయి. 2 కొడుకులు పుట్టాక భార్యతో విడాకులు తీసుకున్నారు. వికో టర్మరిక్ తో సహా అనేక బ్రాండ్స్ తో పేరు మోపిన మోడల్, సినీ నటి సంగీత జిబ్లానీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. 2011లో చిన్న కొడుకు అయాజుద్దీన్ హైదరాబాద్లో జరిగిన ఒక బైక్ ప్రమాదంలో చనిపోవడం అజారుద్దీన్ జీవితంలో ఒక పెను విషాదం. మరొక వైపు ఆయనకొచ్చిన అర్జున అవార్డు, పద్మశ్రీ, గౌరవ డాక్టరేట్ ఆయన విజయాలకు సంకేతం. అజార్ పేరుతో ఆయన జీవితపు చరిత్ర బాలీవుడ్ సినిమాగా మారడం, ఆయన పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించడం కూడా తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ మీద నెట్ఫ్లిక్స్ తీసిన క్యాచ్అవుట్, క్రైమ్, కరప్షన్, క్రికెట్లోనూ అజారుద్దీన్ పాత్ర కనిపిస్తుంది. ఏమైనా తెలంగాణ మంత్రిగా మారిన ఒకప్పటి క్రికెట్ హీరో అజారుద్దీన్ జీవితం అడుగడుగునా కూడా విజయాలు, వివాదాలు, వ్యక్తిగత విషాదాలమయం. జయాపజయాలను క్రీడా స్ఫూర్తితో తీసుకోవడం అలవాటైన అజారుద్దీన్ది ఒక అసాధారణ ప్రయాణం. ఇప్పుడు మంత్రిగా ఆయన చేపట్టిన కొత్త బాధ్యతతో రాజకీయాల్లోనూ మరో ఇన్నింగ్స్కి శ్రీకారం చుట్టినట్లే.